చైనా మాంజాపై ఓరుగల్లు పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మనుషుల ప్రాణాల మీదకు తేవడంతో పాటు పక్షుల మనుగడపై ముప్పు తెస్తున్న చైనా మాంజా అక్రమంగా విక్రయాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సంక్రాంతి వచ్చిందంటే పతంగుల ఎగరవేతతో సంబరాలు చేసుకుంటూ ఉత్సాహంగా పండుగ చేసుకున్నారు. అందుకోసం నిషేధిత చైనా మాంజా వాడితే చర్యలు తప్పవంటూ వరంగల్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వరంగల్ జిల్లాలో సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో ప్రతి గల్లీలో పతంగులు అమ్ముతుంటారు. చైనా మాంజాలు రహస్యంగా వ్యాపారులు అమ్ముతుంటారు. పతంగులు ఎగురవేయడంలో పిల్లలు, పెద్దలు, ముఖ్యంగా యువత ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. తమ పతంగులు వేరే వాళ్ళ పతంగులతో డీల్ వేయడం, వాటిని కట్ చేయడం ప్రెస్టీజ్గా తీసుకుంటారు. దీనికోసం ఉపయోగించే మాంజా అనేక ప్రమాదాలకు కారణమని నిషేధించిన వరంగల్ కమిషనరేట్ పరిధిలో చైనా మాంజాల విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ పతంగులు ఎక్కడో తెగిపోవడం, పతంగులు ఎగిరేసే సమయంలో నైలాన్తో కూడిన దారాలు పక్షులు, జంతువులు, మనుషుల ప్రాణాలు హరించేస్తున్నాయి. ప్రతి ఏడు ప్రమాదాలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ వేళ వాహనదారులు చైనా మాంజాల బారిన పడి గాయాలకు గురికావలసి వచ్చింది. కొంతమంది బైక్పై వెళ్తున్న వాళ్ళ మెడ తెగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు స్పెషల్ నజర్ పెట్టారు. గత వారం రోజుల్లో హనుమకొండ పిఎస్ పరిధిలో పాలజెండా సమీపంలో 2 లక్షలకు పైగా విలువైన చైనా మాంజాను పోలీసులు సీజ్ చేసి ఒకరిని అరెస్టు చేశారు. ఇదే పిఎస్ పరిధిలోని కాకతీయ కాలనీలో 42,000 చైనా మాంజాను పట్టుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. సుధానగర్లోని ఒకరిని అరెస్టు చేసి 70,000 విలువైన చైనా మాంజాను సీజ్ చేశారు. అలాగే మిల్స్ కాలనీ పిఎస్ పరిధిలో 1,48,000 విలువైన చైనా మాంజాను పట్టుకొని ఇద్దరిని జైలుకు పంపించారు. మట్వాడ పోలీస్ పరిధిలో 2,50,000 విలువైన చైనా మాంజాను సీజ్ చేయడంతో పాటు ఒకరిని అరెస్టు చేశారు. కాజీపేట పరిధిలోని బాపూజీ నగర్లో చైనా మాంజా విక్రయాలపై దాడులు చేసి ఒకరిని అరెస్టు చేశారు. కొన్ని చోట్ల అయితే చైనీస్ మాంజా అని పెడతారు. సో చైనీస్ మాంజా మీకు తెలియకపోవచ్చు, దట్ గవర్నమెంట్ ద్వారా అది టోటల్గా బ్యాండ్ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో చైనీస్ మాంజా వాడద్దు. ఎందుకంటే చైనీస్ మాంజా వాడితే మనకి పిట్టలకి ఎంత నష్టం అవుతుంది, ఎన్ని పిట్టలు అవి చనిపోతాయి. అవే కాకుండా కొంతమంది ఎవరైతే కైట్ ఫ్లైయర్స్ ఉంటారో, ఎవరైతే అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే ఫ్లై చేస్తారో వాళ్ళకి కూడా కొన్ని చోట్ల అది ఇన్సిడెంట్స్ జరిగినాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కూడా అక్కడ గొంతు మీద అదే చైనీస్ మాంజా అది ఎక్కడ స్టక్అప్ అయిపోయి అట్లా మరణాలు కూడా జరిగినాయి. సో ఇవన్నీ కూడా లాసెస్ ఉంటాయి చైనీస్ మాంజా వలన. సో ఇది అట్లాగే పూర్తిగా నిషేధం ఉంది కాబట్టి వరంగల్ కమిషనరేట్లో కూడా అది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేసినాము. ఆల్రెడీ మన దగ్గర 8 lakh వర్త్ చైనీస్ మాంజా 2 రోజులలో కూడా పట్టుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో చైనా మాంజాల వాడకాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు వరంగల్ వాసులు సహకరించాలని కోరుతున్నారు.